నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే 2025 ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవల యొక్క సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని ఈరోజే టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. ఇది భక్తులకు శుభవార్త అనే చెప్పాలి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి సమాధానాలను గురించి కూడా తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే నవంబర్ 17వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 71,441 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 23,595 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,87,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ఈరోజు దాదాపుగా 8 గంటల సమయం పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఇక రోజులాగే ఈరోజు కూడా చిన్న పిల్లల ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ఈరోజు సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనానికి కూడా కేవలం 1 గంట సమయం మాత్రమే పడుతోంది. మొత్తం మీద ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది తక్కువగానే ఉందండి. అంత ఎక్కువగా ఏమీ లేదు. భక్తుల యొక్క రద్దీ అనేది బాగా తగ్గుముఖం పట్టింది. కనుక అందరూ కూడా తిరుమల వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం క్యూ లైన్లలో కంపార్ట్మెంట్లలో వేచి ఉండి దర్శనం పూర్తి చేసుకొని బయటికి వచ్చేసరికి 8 గంటల సమయం పడుతోంది. ఇంకా తక్కువ కూడా పట్టే అవకాశం ఉందండి. మొత్తం మీద ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది తక్కువగానే ఉంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క జర్నీని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు టీటీడీ వారి నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే 2025 ఫిబ్రవరి నెలకు సంబంధించిన సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని నవంబర్ 18వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటల నుంచి నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు టీటీడీ వారు ఓపెన్ చేస్తున్నారండి. లక్కీ డిప్ అంటే తిరుమల ఆలయంలోని గర్భగుడిలో స్వామివారికి కొన్ని అరుదైన సేవలు చేస్తారండి. అవేంటంటే సుప్రభాతం, తోమాల, అర్చన మరియు అష్టదళ పాదపద్మారాధన సేవలు. ఈ సేవలకు నార్మల్ బుకింగ్ అనేది ఉండదండి. ఈ విధంగా లక్కీ డిప్ని అప్లై చేసుకోవాలన్నమాట. లక్కీ డిప్ అంటే లాటరీ సిస్టమ్ లాగా అండి. మీరు మీ పేర్లని అప్లై చేసిన తర్వాత టీటీడీ వారు లక్కీ డిప్ వేసి అందులో సెలెక్ట్ అయిన వారికి సేవా టికెట్లను కేటాయించడం జరుగుతుంది. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన భక్తులు తిరుమల ఆలయంలో స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుందండి. కులశేఖరపడి వరకు అంటే స్వామివారి గర్భగుడి దగ్గర ఉన్న గడప వరకు అంత దగ్గరికి భక్తులను అనుమతిస్తారు. అంత దగ్గర నుంచి మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ లక్కీ డిప్ని ఫ్రీగా అప్లై చేయొచ్చండి. ఎటువంటి కాస్ట్ అనేది లేదు. అయితే నవంబర్ 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన భక్తుల లిస్ట్ అనేది టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తారు. సెలెక్ట్ అయిన భక్తులు మాత్రమే ఆ సేవకి తగిన కాస్ట్ని పే చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడం అయితే ఈ లక్కీ డిప్ని అందరూ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ లక్కీ డిప్ని ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది నేను రేపటి వీడియోలో మీకు అప్లై చేసి చూపిస్తానండి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్ ఓపెన్లోనే ఉంటుంది. కాబట్టి భక్తులు నిదానంగా ఈ లక్కీ డిప్ని అప్లై చేసుకోవచ్చు. కనుక రేపటి వీడియోలో ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ మీకు అప్లై చేసి చూపిస్తాను. ఆ వీడియోని చూసి భక్తులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ లక్కీ డిప్ని అప్లై చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చానండి. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ లక్కీ డిప్ని ఆన్లైన్లో అప్లై చేసుకోగలరు.
ఇవండి సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్కి సంబంధించిన పూర్తి వివరాలు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు విర్చువల్ సేవకి దర్శనం ఎంతసేపు అవుతుంది, అలాగే స్వామివారిని దగ్గరగా చూపిస్తారా, రూమ్ ఇస్తారా చెప్పండి అని అడిగారు. విర్చువల్ సేవా టికెట్ కలిగి ఉన్న భక్తులను దర్శనానికి 300 రూపాయల దర్శనం క్యూ లైన్ నుంచి పంపిస్తారండి. ప్రస్తుతం 300 రూపాయల దర్శనం క్యూ లైన్లో నుంచి దర్శనానికి వెళ్ళిన వారికి దర్శనం అనేది 3 గంటల్లోపే పూర్తయిపోతుంది. అలాగే దగ్గర దర్శనం ఏమీ ఉండదండి. మామూలుగానే ఇప్పుడు మనం సర్వదర్శనంకి వెళ్ళినప్పుడు ఎలా దర్శనం ఉంటుందో అలాంటి దర్శనమే ఉంటుంది. అలాగే రూమ్స్ ఇస్తారా అని అడిగారు. విర్చువల్ సేవ టికెట్ ఉన్న వారికి సపరేట్గా రూమ్స్ అనేవి ఇవ్వరండి. ఒకటి ఆన్లైన్లో మీరు బుక్ చేసుకొని ఉండాలి, లేదు అంటే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ని కేటాయిస్తారు. అక్కడ మీరు రూమ్స్ని తీసుకోవచ్చు. డిసెంబర్ 21వ తేదీకి దర్శనం టికెట్స్ కావాలి అని అడిగారు. ప్రస్తుతం 2025 జనవరి నెల వరకు అన్ని రకాల దర్శనం టికెట్లను కూడా ఆన్లైన్లో విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ఇక ఇప్పుడు మీరు జనవరి నెల వరకు అంతలోపు దర్శనానికి వెళ్ళాలి అంటే కనుక తిరుపతిలో ప్రతిరోజు ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తున్నారు. వాటిని తీసుకొని మీరు డిసెంబర్ నెలలో కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఇంకొకరు ప్రజెంట్ బ్రేక్ దర్శనం సాటర్డే కూడా అలౌ చేస్తారా చెప్పండి అని అడిగారు. రికమెండేషన్ లెటర్స్ పైన ఉండే బ్రేక్ దర్శనం అయితే శుక్ర శని ఆదివారాలు ఉండదండి, క్యాన్సిల్ చేశారు. మామూలుగా మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు తీసుకున్నట్టయితే శనివారం కూడా మీకు విఐపి దర్శనం అనేది ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మన ఛానల్లోని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.